అందరికీ నమస్కారం. ఎన్సీఆర్టీ అంటే నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ అని అర్థం. నేషనల్ వైజ్ సిలబస్ మొత్తం కవర్ అవుతుంది. సో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా యూజ్ అవుతుంది దీనివల్ల. సో లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. ఈరోజు అవర్ పాస్ట్ 1లో చాప్టర్ 3 ఈ లెసన్ చూడండి. ఇది ఎర్లియస్ట్ సిటీస్. సేవింగ్ అండ్ ఓల్డ్ బిల్డింగ్, ఒక పాత భవనాన్ని కాపాడడం. జాస్పల్ అండ్ హర్ప్రీత్ వర్ ప్లేయింగ్ క్రికెట్ ఇన్ ది లేన్. జాస్పల్ ఇంకా హర్ప్రీత్ వాళ్ళు ఇద్దరు మైదానంలో ఆడుతున్నారు క్రికెట్. అవుట్ సైడ్ దర్ హోమ్ వెన్ దే నోటీస్డ్ ది పీపుల్ హూ వర్ అడ్మైరింగ్ ది డిలాపిడేటెడ్ ఓల్డ్ బిల్డింగ్ దట్ ద చిల్డ్రన్ కాల్డ్ ది హాంటెడ్ హౌస్. వాళ్ళు ఏం చెప్తున్నారంటే వాళ్ళ ఇంటి బయట ఉన్న గ్రౌండ్లో వాళ్ళు క్రికెట్ ఆడుతున్నారు. వాళ్ళు అప్పుడు ఏం చూసారంటే అక్కడ పాతదైపోయిన భవనాన్ని ప్రజలందరూ మెచ్చుకోవడాన్ని చూస్తున్నారు. దాన్ని చిల్డ్రన్స్ భూతాల కొంప అని పిలుస్తారు ఈ జాస్పల్ ఇంకా హర్ప్రీత్ వాళ్ళు. లుక్ అట్ ది ఆర్కిటెక్చర్ సెట్ వన్ ఆఫ్ ది మ్యాన్. అక్కడ ఉన్న ఒక అతను చెప్తున్నారు అక్కడ ఉన్న వాళ్ళలో, ఆ ఆర్కిటెక్చర్ చూడండి ఎంత బాగుందో అని. హ్యావ్ యూ సీన్ ది ఫైన్ వుడ్ కార్వింగ్ ఆస్క్డ్ వన్ ఆఫ్ ది ఉమెన్. అక్కడ ఉన్న వాళ్ళలో ఒక ఆమె అడుగుతుంది, చూసారా ఆ చెక్క ఎంత అందంగా చెక్కబడి ఉందో అని. వీ మస్ట్ రైట్ టు ది మినిస్టర్ సో దట్ షీ మేక్స్ అరేంజ్మెంట్ టు రిపేర్ అండ్ ప్రిజర్వ్ దిస్ బ్యూటిఫుల్ హౌస్. ఆవిడ అంటుంది మనం దీన్ని ఖచ్చితంగా మినిస్టర్కి లేఖ రాయాలి, అప్పుడు వీళ్ళు దీన్ని రిపేర్ చేయడానికి అరేంజ్మెంట్స్ చేస్తారు, ఇలా బ్యూటిఫుల్గా తీర్చిదిద్దడానికి అని చెప్తున్నారు. వై దే వండర్డ్, వాళ్ళు ఎందుకు ఆశ్చర్యపోతున్నారు. వుడ్ ఎనీబడి బి ఇంట్రెస్టెడ్ ఇన్ ది ఓల్డ్ అండ్ డౌన్ హౌస్. వీళ్ళు ఏమంటున్నారంటే కూలిపోతూ ఉన్న పాత భవనాన్ని చూసి ఇంత ఆశ్చర్యపోతారా ఎవరైనా అని ఈ హర్ప్రీత్ ఇంకా జాస్పల్ అనే వాళ్ళు అనుకుంటున్నారు. ది స్టోరీ ఆఫ్ హరప్ప. ఇప్పుడు మనకి హరప్ప గురించి తెలుస్తుంది. హరప్ప అంటే సింధుకు సంబంధించిన ప్రాంతం. వెరీ ఆఫ్టెన్ ఓల్డ్ బిల్డింగ్స్ హ్యావ్ ఏ స్టోరీ టు టెల్. తరచుగా మనకి పాత భవనాలు ఏదో ఒక స్టోరీని కథని తెలియజేస్తుంటాయి. నియర్లీ 150 years ago, దాదాపుగా 150 సంవత్సరాల క్రితం, వెన్ రైల్వే లైన్స్ వర్ బీయింగ్ లేడ్ డౌన్ ఫర్ ది ఫస్ట్ టైం ఇన్ ది పంజాబ్. మనకి ఫస్ట్ 150 సంవత్సరాల క్రితం పంజాబ్లో రైల్వే లైన్స్ అనేవి వేయడం స్టార్ట్ చేశారు. ఇది గుర్తుంచుకోండి. ఇంజనీర్స్ స్టంబుల్డ్ అపాన్ ది సైట్ ఆఫ్ హరప్ప ఇన్ ప్రజెంట్ డే పాకిస్తాన్. వాళ్ళు ఇప్పుడు గుర్తించింది ఏంటంటే ప్రజెంట్ పాకిస్తాన్లో ఉందన్నమాట అప్పుడు మనం ఉండే హరప్ప. టు దెమ్ ఇట్ సీమ్ లైక్ ఎ మౌంట్ దట్ వాజ్ ది రిచ్ సోర్స్ ఆఫ్ రెడీమేడ్ హై క్వాలిటీ బ్రిక్స్. వాళ్ళకి అది చూడడానికి ఎలా ఉందంటే మంచి రెడీమేడ్ ఇటుకలు ఉంటాయి కదా, తయారు చేసినవి మంచి క్వాలిటీతో తయారు చేసిన ఇటుకలు దిబ్బలా అనిపిస్తుంది అది చూడడానికి. సో దే క్యారీడ్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ బ్రిక్ ఫ్రమ్ ది వాల్స్ ఆఫ్ ఓల్డ్ బిల్డింగ్స్ ఆఫ్ ది సిటీ టు బిల్డ్ రైల్వే లైన్స్. వాళ్ళు రైల్వే లైన్స్ నిర్మించడం కోసం ఆ పాతబడిన భవనం నుంచి చాలా వేల ఇటుకలను తీసుకున్నారు. మెనీ బిల్డింగ్స్ వర్ కంప్లీటెడ్ డిస్ట్రాయిడ్. చాలా వరకు ధ్వంసం అయిపోయినవి కూడా ఉన్నాయి. Then about 8 years ago, archaeologists found this site and realized that this was one of the oldest cities in the subcontinent. ఇంకా ఏంటంట, అబౌట్ 8 years ago, 8 సంవత్సరాల క్రితం ఆర్కియాలజిస్ట్ దీన్ని ఎలా గుర్తించారంట, ఏమని అనుకున్నారంటే ఇది ఒక చాలా పాతదైన సిటీ ఈ ఉపఖండంలో. యాజ్ దిస్ వాస్ ది ఫస్ట్ సిటీ టు బి డిస్కవర్డ్. కనుగొన్న వాటిలో ఇది ఫస్ట్ సిటీ అనమాట. ఆల్ అదర్ సైట్స్ ఫ్రమ్ వేర్ సిమిలర్ బిల్డింగ్స్ అండ్ అదర్ థింగ్స్ వేర్ ఫౌండ్ వర్ డిస్క్రైబ్డ్ యాజ్ హరప్పన్. ఇక్కడ దొరికినవన్నీ ఏమని కనుగొన్నారు, హరప్పన్లో వాడిన వాటిగా చెప్తున్నారు. దీస్ సిటీస్ డెవలప్డ్ అబౌట్ 4000 years ago. ఈ సిటీస్ అన్ని 4700 సంవత్సరాల క్రితం డెవలప్ అయినాయి. వెరీ ఆఫ్టెన్, చాలా తరచుగా, ఓల్డ్ బిల్డింగ్స్ ఆర్ పుల్డ్ డౌన్ టు మేక్ వే ఫర్ న్యూ కన్స్ట్రక్షన్స్. పాత అన్ని కూలిపోయి కొత్త భవనాలు కట్టుకోవడానికి దారినిస్తున్నాయని చెప్తున్నారు. డూ యూ థింక్ ఇట్ ఇంపార్టెంట్ టు ప్రిజర్వ్ ఓల్డ్ బిల్డింగ్స్. పాత భవనాలను సంరక్షించడం అవసరమని మీరు అనుకుంటున్నారా అని అడుగుతున్నారు. వాట్ వాజ్ స్పెషల్ అబౌట్ దీస్ సిటీస్. ఈ సిటీస్ యొక్క స్పెషాలిటీ ఏమిటి. మెనీ ఆఫ్ దీస్ సిటీస్ వర్ డివైడెడ్ ఇంటూ 2 or more పార్ట్స్. సాధారణంగా ఈ సిటీస్ 2 లేదా అంతకన్నా ఎక్కువ పార్ట్స్గా డివైడ్ అయినాయి. యూజువల్లీ ది పార్ట్ టు ది వెస్ట్ వాజ్ స్మాలర్ బట్ హయ్యర్. వెస్ట్ వైపునున్న ప్రాంతం స్మాల్గా ఉంటుంది కానీ కొంచెం ఎత్తుగా ఉంటుంది. హయ్యర్ డిస్క్రైబ్ దిస్ యాజ్ అన్ సిటాడెల్. ఇది ఏం చెప్తున్నారంటే ఆర్కియాలజిస్ట్ ఏం చెప్తున్నారంటే దీన్ని కోట ప్రహారీ అంటాం కదా, ఆ విధంగా వర్ణించారు. జనరలీ ది పార్ట్ టు ది ఈస్ట్ వాజ్ లార్జర్ బట్ లోయర్. ఈస్ట్ వైపు ఉన్న పార్ట్ ఏంటంటే పెద్దదిగా ఉంటుంది కానీ కొంచెం తక్కువ ఎత్తులో ఉంటుంది అని చెప్తున్నారు. దిస్ కాల్డ్ ది లోయర్ టౌన్. దీన్ని లోయర్ టౌన్ అని పిలుస్తుంటారు. వెరీ ఆఫ్టెన్ వాల్స్ ఆఫ్ బేక్డ్ బ్రిక్ వర్
బిల్ట్ అరౌండ్ ఈచ్ పార్ట్. తరచుగా ఈ కాల్చిన ఇటుకలను వాడేవారన్నమాట నిర్మించడానికి ప్రతి చిన్న పార్ట్లో కూడా. ది బ్రిక్స్ వర్ సో వెల్ బేకెడ్ దట్ దే హ్యావ్ లాస్టెడ్ ఫర్ థౌజండ్ ఆఫ్ ఇయర్స్. ఇవి ఎంత బాగా కాల్చేవారంటే వేల సంవత్సరాల వరకు ఇవి మన్నగలిగేలా. ది బ్రిక్స్ వర్ లేడ్ ఇన్ అన్ ఇంటర్లాకింగ్ ప్యాటర్న్ అండ్ దట్ మేడ్ ది వాల్ స్ట్రాంగ్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇది ఇంటర్లాకింగ్ ప్యాటర్న్ అనే అమరికను కలిగి ఉన్నదంటే ఈ బ్రిక్స్ అమర్చడం అనేది అది వాల్స్కి స్ట్రాంగ్నెస్ ఇస్తుంది అని చెప్తున్నారు. ఇన్ సమ్ సిటీస్ స్పెషల్ బిల్డింగ్స్ వర్ కన్స్ట్రక్టెడ్. కొన్ని సిటీస్లో స్పెషల్ కన్స్ట్రక్షన్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఉంది సిటాడెల్ అంటే కోట ప్రహారీ మీద స్పెషల్ భవనాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మొహంజాదారో అనేది కూడా సింధు ప్రాంతమే ఉదాహరణగా చెప్తున్నారు ఇక్కడ. ఏ వెరీ స్పెషల్ ట్యాంక్, అక్కడ మహాస్నాన వాటిక అంటారు స్పెషల్ ట్యాంక్ అంటే, విచ్ ఆర్కియాలజిస్ట్ కాల్ ది గ్రేట్ బాత్, దాన్ని గ్రేట్ బాత్ అని పిలుస్తుంటారు. వాజ్ బిల్ట్ ఇన్ దిస్ ఏరియా, ఈ మొహంజాదారో అనే ప్రాంతంలో ఈ మహాస్నాన వాటిక అనేది నిర్మించబడి ఉంది. దిస్ వాజ్ లైనెడ్ విత్ బ్రిక్స్, ఇది ఒక బ్రిక్స్తో లైన్డ్గా అమర్చబడింది. కోటెడ్ విత్ ప్లాస్టర్, దాన్ని ప్లాస్టర్తో కోట్ చేయబడింది. అండ్ మేడ్ వాటర్ టైట్ విత్ ఏ లేయర్ ఆఫ్ న్యాచురల్ తారును ఉపయోగించి వాటర్ అనేది దాంట్లోకి ఇంకకుండా చేసే విధంగా అప్పట్లో నిర్మించారు. దేర్ వర్ స్టెప్స్ లీడింగ్ డౌన్ టు ఇట్ ఫ్రమ్ 2 సైడ్స్, రెండు వైపుల నుంచి లోపలికి దిగడానికి స్టెప్స్ అనేవి ఉన్నాయన్నమాట. డౌన్ ఇట్ ఫ్రమ్ 2 సైడ్స్ వైల్ దేర్ వర్ రూమ్స్ ఆన్ ఆల్ సైడ్స్, అన్ని వైపున రూమ్స్ కింద ఉన్నాయి. వాటర్ వాజ్ ప్రాబబ్లీ బ్రాట్ ఇన్ ఫార్మ్ ఏ వెల్ అండ్ డ్రైన్డ్ అవుట్ ఆఫ్టర్ యూజ్. దీంట్లో వాటర్ ఏ విధంగా ఉందంట, సహజంగా మనం యూజ్ చేసుకున్నాక మిగిలిన వాటర్ అనేవి డ్రైన్ అయిపోయే విధంగా ఉంది. పర్హాప్స్ ఇంపార్టెంట్ పీపుల్ టుక్ ఏ డిప్ ఇన్ దిస్ ట్యాంక్ ఆన్ స్పెషల్ అకేషన్స్. కొంతమంది ఇంపార్టెంట్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళు స్పెషల్ అకేషన్స్లో ఇక్కడ స్నానం చేసేవారు అని చెప్తున్నారు. అదర్ సిటీస్ సచ్ యాజ్ కాలిబంగన్ అండ్ లోథల్ హ్యాడ్ ఫైర్ అల్తార్స్. కాలిబంగన్ ఇంకా లోథల్ అనే ప్రాంతాల్లో అగ్నిజ్వాలలు అనేవి కనిపించినాయి అని చెప్తున్నారు. వేర్ సాక్రిఫైసెస్ మే హ్యావ్ బీన్ పర్ఫార్మ్, ఇక్కడ ఏం చెప్తున్నారంట, ఇక్కడ త్యాగాలు జరిగినాయి అని చెప్తున్నారు. ఇట్ లైక్ హోమాల్ లాగా అనమాట. అండ్ సమ్ సిటీస్ లైక్ మొహంజాదారో, హరప్పా అండ్ లోథల్ హ్యాడ్ ఎలాబొరేట్ స్టోర్ హౌసెస్. ఇక్కడ ఎలాంటి స్టోర్ హౌసెస్ అంటే స్టోర్డ్ హౌసెస్ అనేవి ఉండేవన్నమాట, బిల్డింగ్ పైన బిల్డింగ్ ఉండడంలో. దీస్ సిటీస్ వర్ ఫౌండ్ ఇన్ ది పంజాబ్ అండ్ సింధ్ ఇన్ పాకిస్తాన్ అండ్ ఇన్ గుజరాత్. ఈ ప్లేసెస్ ఎక్కడ ఫౌండ్ అయినాయి అంట, పాకిస్తాన్లో, పంజాబ్లో, సింధులో, ఇంకా గుజరాత్లో, రాజస్థాన్లో, హర్యానాలో కనిపించినాయి అనమాట. ఆర్కియాలజిస్ట్ హ్యావ్ ఫౌండ్ ఎ సెట్ ఆఫ్ యూనిక్ ఆబ్జెక్ట్స్ ఇన్ ఆల్మోస్ట్ ఆల్ దీస్ సిటీస్. రెడ్ పాటరీ పెయింటెడ్ విత్ డిజైన్స్ ఇన్ బ్లాక్. ఆర్కియాలజిస్ట్ ఇక్కడ చాలా యూనిక్ ఆబ్జెక్ట్స్ అనేవి కనిపించినాయి, అంటే ప్రత్యేకమైన వస్తువులు కనిపించినాయి. ఆల్మోస్ట్ ఈ సిటీస్ అన్నీ రెడ్ పాటరీతో పెయింట్ చేయబడి రెడ్ పాటరీ మీద బ్లాక్ డిజైన్స్తో పెయింట్ చేయబడి ఉన్నాయి. స్టోన్ వెయిట్ సీల్స్, స్పెషల్ బ్లేడ్స్, కాపర్ టూల్స్ అండ్ ప్యారలెడ్ సీల్డ్ లాంగ్ స్టోన్ బ్లేడ్స్. ఇక్కడ లాంగ్ అంటే కొంచెం పొడవుగా ఉన్న స్టోన్ బ్లేడ్స్ అంటే రాతితో తయారు చేయబడిన బ్లేడ్స్, ఇంకా కాపర్తో తయారు చేయబడిన టూల్స్ అంటే రాగితో తయారు చేసిన పనిముట్లు, ఇంకా బీడ్స్, పూసలు, సీల్స్, ముద్రలు. స్పెషల్ బీడ్స్ అంటే ప్రత్యేకమైన పూసలు. ఓకే. స్టోన్ వెయిట్ అంటే వెయిట్ వేసే స్టోన్స్ లాగా వీటిని యూజ్ చేసేవారు కూడా కొన్నిసార్లు. ఇలా చూడండి, ఇది ధోల్వీరా, ఇది సర్కోట, ఇది లోథాల్. వీటన్నిటిలో తవ్వకాన్ని చేపట్టింది, సింధు ప్రాంతాన్ని తవ్వకంలో చేపట్టిన వారు ఎస్ఆర్ రావు. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇందాక మనం చెప్పుకున్నాం కదా గ్రేట్ బాత్ అని, అది ఇదే పిక్చర్ చూడండి. రెండు వైపుల నుంచి దిగడానికి ఇక్కడ స్టోన్తో తయారు చేయని స్టెప్స్ అనేవి ఉన్నాయి. ఓకే, అన్ని సైడ్స్ రూమ్స్ ఉన్నాయని చెప్పారు కదా, కేర్ఫుల్గా వాచ్ చేయండి. ఇది గ్రేట్ బాత్. ఓకే. హౌ బ్రిక్స్ వర్ అరేంజ్డ్ టు బిల్డింగ్స్ వర్ వాల్స్ ఇన్ హరప్పన్ సిటీస్. ఇంటర్లాక్ అండ్ ప్యాటర్న్ అని చెప్పాం కదా, ఈ విధంగా అమర్చేవారు అనమాట. చూడండి. ఓకే. హౌసెస్, డ్రైన్స్ అండ్ స్ట్రీట్స్ చూద్దాం అక్కడ హరప్పా ప్రాంతంలో ఏ విధంగా ఉంది. జనరల్లీ హౌసెస్ వర్ ఐదర్ 1 or 2 stories. ఇక్కడ ఏం చెప్తున్నారంటే సాధారణంగా ఇల్లులో 1 లేదా 2 అంతస్తులతో ఉండేవి, అంత ఎత్తుతో. విత్ రూమ్ బిల్డ్ అరౌండ్ ఏ కోర్ట్యార్డ్, చుట్టూ రూమ్స్తో కోర్ట్యార్డ్ లాంటిది నిర్మించేవారు. మోస్ట్ హౌసెస్ హ్యాడ్ ఏ సెపరేట్ బాతింగ్ ఏరియా. చాలా ఇళ్లకు విడిగా స్నానం చేయడానికి ప్రత్యేకమైన బాతింగ్ ఏరియా అనేది ఉండేది. అండ్ సమ్ హ్యాడ్ వెల్స్ టు సప్లై వాటర్. కొన్నింటికి వెల్స్ అంటే బావిలు కూడా ఉండే వాటర్ సప్లై చేయడం కోసం. మెనీ ఆఫ్ దీస్ సిటీస్ హ్యాడ్ కవర్డ్ డ్రైన్స్.
ఇక్కడ ఉన్న సిటీస్లో చాలా వరకు డ్రైన్స్ని కవర్ చేసేవారు అనమాట. మూసి ఉంచేవారు. నోటీస్ హౌ కేర్ఫుల్లీ దీస్ వర్ లైడ్ అవుట్ ఇన్ స్ట్రైట్ లైన్స్. కేర్ఫుల్గా చూడమని చెప్తున్నారు. ఇక్కడ అమర్చిన డ్రైన్స్ వాటర్ స్ట్రైట్గా వెళ్ళే విధానాన్ని గురించి చెప్తున్నారు. ఆల్సో యూ కెనాట్ సీ ఇట్, మీరు చూడలేరు. ఈచ్ డ్రైన్ హ్యాడ్ ఏ జెంటల్ స్లాప్ సో దట్ వాటర్ కుడ్ ఫ్లో త్రూ ఇట్. ఒక్కొక్క డ్రైన్కి పైన మంచి స్లాప్ లాంటిది వేశారు, లోపల నుంచి వాటర్ వెళ్ళడానికి చాలా ఈజీగా ఉండేలాగా. వెరీ ఆఫ్టెన్, చాలా తరచుగా డ్రైన్స్ ఇన్ హౌసెస్ వర్ కనెక్టెడ్ టు దోస్ ఆన్ ది స్ట్రీట్ అండ్ స్మాలర్ డ్రైన్స్ లెడ్ ఇంటూ బిగ్గర్ వన్స్. ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇంట్లో ఉండే డ్రైన్స్ అంటే ఇంట్లో యూజ్ చేసిన వేస్ట్ వాటర్ అంతా పోయేడే లైన్స్ ఉంటాయి కదా, ఆ లైన్స్ ఈ లైన్స్తో కనెక్ట్ చేయబడి చిన్న చిన్న డ్రైన్స్ అని ఒక పెద్ద డ్రైన్గా ఏర్పడేవి అని చెప్తున్నారు. ఓకే, డ్రైన్స్ ఇన్ హౌసెస్ వర్ కనెక్టెడ్ టు దోస్ ఆన్ ది స్ట్రీట్స్ అండ్ స్మాలర్ డ్రైన్స్ లెడ్ ఇంటూ బిగ్గర్ వన్స్. యాజ్ ది డ్రైన్ వర్ కవర్, ఇన్స్పెక్షన్ హోల్స్ వర్ ప్రొవైడెడ్ అట్ ఇంటర్వల్స్ టు క్లీన్ దెమ్. ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇదంతా కవర్ చేయబడి ఉండేది, ఇన్స్పెక్షన్ హోల్స్ ఉంటాయి కదా, వాటిని ప్రత్యేకంగా క్లీన్ చేయడానికి కూడా అనువుగా నిర్మించారనమాట. ఆల్ 3 houses, డ్రైన్స్ అండ్ స్ట్రీట్స్ వర్ ప్రాబబ్లీ ప్లాన్డ్ అండ్ బిల్ట్ ఎట్ ది సేమ్ టైం. ఇక్కడ ఉన్న హౌసెస్ కానీ డ్రైన్స్ కానీ వీధులు కానీ అన్నీ మంచి ప్లానింగ్తో ఒకటే టైంలో బిల్డ్ చేశారని చెప్తున్నారు. లిస్ట్ అట్లీస్ట్ 2 differences between the houses described here and these that you studied about in chapter 2. చాప్టర్ 2 ఇంకా ఇక్కడ చదివిన దాంట్లో 2 differences చెప్పమంటున్నారు హౌసెస్ గురించి. అక్కడ పిట్ హౌసెస్ ఉండేవి అని చెప్పాము కదా, ఇంకా రెక్టాంగులర్ ఇంకా స్క్వేర్ ఆకారంలో ఉన్న బిల్డింగ్స్ ఉన్నాయని చెప్పాము. మీరు ప్రీవియస్ వీడియో చూసినట్టయితే కొంచెం అర్థమవుతుంది. దెన్ ఓకే, లైఫ్ ఇన్ ది సిటీ. ఇక్కడ హరప్పన్ ప్రాంతంలో ఏ విధంగా నివసించేవారు. ఓకే, లుక్, ఇది బావి, ఇది స్ట్రైట్ లైన్స్లో ఉన్న డ్రైన్. ఓకే, టాప్ ఏ స్ట్రీట్ ఇన్ మొహంజదారో విత్ ఏ డ్రైన్. ఇదంతా డ్రైన్ మొహంజదారోలో ఉన్నది. ఫార్ లెఫ్ట్ కొంచెం కింద ఉన్నది చూడండి, ఏ హరప్పన్ సీల్స్. ఇవి ఈ హరప్పన్ సీల్స్ అనమాట, ముద్రలు. ది సైన్స్ ఆన్ ది టాప్ ఆఫ్ ది సీల్ ఆర్ పార్ట్ ఆఫ్ ఎ స్క్రిప్ట్. ఇక్కడ ఉన్నది చూడండి, ఇదంతా ఈ ముద్ర అంతా వాళ్ళ స్క్రిప్ట్కి సంబంధించింది అని చెప్తున్నారు. మనకు తెలుసు కదా సింధు నాగరికత యొక్క లిపి ఏ విధంగా ఉంటుంది, కుడి నుంచి ఎడమకు, ఎడమ నుంచి కుడమకు. ఓకే, దిస్ ఈస్ ది ఎర్లియస్ట్ ఫార్మ్ ఆఫ్ రైటింగ్ నోన్ ఇన్ ది సబ్ కాంటినెంట్. మన ఉపఖండంలో మొట్టమొదటిగా రాసిన లాంగ్వేజ్గా చెప్తారు, అంటే బాగా పాతబడిన లాంగ్వేజ్గా. Scholars have tried to read these signs but we still do not know exactly what they mean. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే పండితులు చదవడానికి ట్రై చేశారు, బట్ ఇప్పటికీ కూడా మనకి వాటి అర్థాలు పూర్తిగా తెలియదు స్పష్టంగా అని చెప్తున్నారు. లెఫ్ట్ టెర్రకోటా టాయ్స్. ఇవి టెర్రకోటా టాయ్స్. ఓకే, ఈ ఆరెంజ్ కలర్లో మార్క్ చేసిందంతా చాలా ఇంపార్టెంట్, ప్లీజ్ డోంట్ మిస్ ఇట్. ఏ హరప్పన్ సిటీ వాజ్ ఎ వెరీ బిజీ ప్లేస్. హరప్పన్ సిటీ అనేది చాలా బిజీ ప్లేస్ అంట. దెర్ వర్ పీపుల్ హూ ప్లాన్ ది కన్స్ట్రక్షన్ ఆఫ్ స్పెషల్ బిల్డింగ్ ఇన్ ది సిటీ. ఇక్కడ ఏం చెప్తున్నారంటే పీపుల్ మంచి ప్లాన్ చేసి ఈ బిల్డింగ్స్ అనేవి కన్స్ట్రక్ట్ చేశారు అని చెప్తున్నారు. దీస్ ఆర్ ప్రాబ్లమ్ ది రూలర్స్. ఇలా ప్లాన్ చేసి నిర్మించిన ఇళ్ళలు ఇక్కడున్న పరిపాలకులవి, రాజులవి అని చెప్తున్నారు. ఇట్ ఈస్ లైక్లీ దట్ ద రూలర్స్ అండ్ పీపుల్ టు డిస్టెంట్ ల్యాండ్స్ టు గెట్ మెటల్, ప్రిషియస్ స్టోన్స్ అండ్ అదర్ థింగ్స్ దట్ దే వాంటెడ్. ఇక్కడ ఏం చెప్తున్నారు, ఈ రాజులంట ప్రజలను దూర దూర ప్రాంతాలకు పంపించి మెటల్ తీసుకురావడం అని, మంచి మెరుస్తూ ప్రకాశవంతమైన కాస్ట్లీ రాయలను తీసుకురావడం అని, అండ్ స్టోన్స్, ఓకే, అండ్ అదర్ థింగ్స్ దట్ దే వాంటెడ్, వాళ్ళకి కావాల్సినవన్నీ తెప్పించేవారు అని చెప్తున్నారు. దే మే హ్యావ్ కెప్ట్ ది మోస్ట్ వాల్యుబుల్ ఆబ్జెక్ట్స్ సచ్ ఎస్ ఆర్నమెంట్స్ ఆఫ్ గోల్డ్ అండ్ సిల్వర్ ఆర్ బ్యూటిఫుల్ బీడ్స్ ఫర్ దెమ్సెల్వ్స్. వాళ్ళ కోసం వాళ్ళు ఏం చేసేవారంట, మంచి గోల్డ్ ఇంకా సిల్వర్తో ఆర్నమెంట్స్ తయారు చేయించుకోవడం, ఇంకా మంచి మంచి పూసలతో తయారు చేయించుకోవడం. పూసలు అంటే కొంచెం కాస్ట్లీ ఉంటాయి కదా, పగడాలు, రత్నాలు అలా. ఓకే, ఫర్ దెమ్సెల్వ్స్, వాళ్ళ కోసం వాళ్ళు తయారు చేయించుకునేవారు. అండ్ దేర్ వర్ స్క్రైబ్స్, పీపుల్ who knew how to write, who helped prepare the seals and perhaps wrote on other metals that have not survived. ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇక్కడ రాయడానికి, స్క్రిప్ట్ రాయడానికి కూడా ఇంకా సీల్స్ తయారు చేసేవాళ్ళు, మెటల్స్ మీద రాయడానికి ఉండేవారు అని చెప్తున్నారు. బిసైడ్స్ దెర్ వర్ మెన్ అండ్ ఉమెన్ క్రాఫ్ట్ పర్సన్స్ మేకింగ్ ఆల్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఐదర్ ఇన్ దేర్ ఓన్ హోమ్స్ ఆర్ ఇన్ స్పెషల్ వర్క్షాప్స్. ఇక్కడ పనిచేసే షాప్స్ లాంటి వాటిలో కానీ సొంత ఇంట్లో కానీ ఈ క్రాఫ్ట్స్ అనేవి మగవాళ్ళు ఆడవాళ్ళు కూడా తయారు చేసేవారు అని చెప్తున్నారు. పీపుల్ వర్ ట్రావెలింగ్ టు డిస్టెంట్ ల్యాండ్స్ ఆర్ రిటర్నింగ్ విత్ రా మెటీరియల్స్ అండ్ పర్హాప్స్ స్టోరేజ్. ఇక్కడ ఏం చెప్తున్నారు, పీపుల్ వర్ ట్రావెలింగ్ టు డిస్టెంట్ ల్యాండ్స్ ఆర్
రిటర్నింగ్ విత్ ది రా మెటీరియల్స్. ప్రజలు దూర ప్రాంతాల నుంచి తిరిగి వచ్చేటప్పుడు రా మెటీరియల్స్ని కూడా తీసుకొచ్చేవారు. ఇంకా వాళ్ళు వచ్చే దారిలో ఏమేమి జరిగినాయో అనేది కూడా స్టోరీస్ కింద చెప్పేవారు. మెనీ టెరకోటా టాయ్స్ హ్యావ్ బీన్ ఫౌండ్ అండ్ చిల్డ్రన్ మస్ట్ హ్యావ్ ప్లేడ్ విత్ దిస్. ఇలాంటి టెరకోటా బొమ్మలు చాలా ఎక్కువ దొరికినాయి అంట, పిల్లలు వాటితో వాడుకునేవారు అని చెప్తున్నారు. ఒకటి హియర్ స్టోన్ వెయిట్స్ అని చెప్పాం కదా, అంటే కొలిచే రాళ్ళు అని అవివే. నోటీస్ హౌ కేర్ఫుల్లీ అండ్ ప్రీషియస్లీ దీస్ వెయిట్స్ ఆర్ షేపెడ్. జాగ్రత్తగా పరిశీలించమని చెప్తున్నారు. ఇవి ఏ విధంగా షేప్ చేయబడినవి అనేవి. దీస్ వర్ మేడ్ ఆఫ్ చెట్. ఇక్కడ చెట్ అనే ఒక మెటీరియల్తో తయారు చేయబడిన రాళ్ళు ఇవి. ఏ కైండ్ ఆఫ్ స్టోన్, ఇది ఒక రకమైన రాయి. దీస్ వర్ ప్రాబబ్లీ యూజ్డ్ టు వెయిట్ ప్రీషియస్ స్టోన్స్ ఆర్ మెటల్స్. ఇవి సాధారణంగా విలువైన స్టోన్స్ని కానీ మెటల్స్ని కానీ కొలిచేందుకు యూజ్ చేస్తారు. రైట్, ఇది చూడండి. బీడ్స్ మెనీ ఆఫ్ దీస్ వర్ మేడ్ అవుట్ ఆఫ్ కార్నీలియన్, ఏ బ్యూటిఫుల్ రెడ్ స్టోన్. ఇది ఉంది కదా, ఇది కార్నీలియన్ అనే రెడ్ స్టోన్తో తయారు చేయబడిన పూసలు. ఓకే, ది స్టోన్ వాస్ కట్, షేపెడ్, పాలిష్డ్ అండ్ ఫైనలీ ఏ హోల్ వాస్ బోరెడ్ త్రూ ది సెంటర్ సో దట్ ది స్ట్రైట్ కుడ్ బి పాస్డ్ త్రూ ఇట్. ఇవంట మంచిగా పూసల్లాగా తయారు చేసి మంచి ఫినిషింగ్ ఇచ్చి మంచి పాలిష్ చేసి ఈ పొడుగు నుంచి ఈ పొడుగు వరకు హోల్ని తయారు చేసి దాంట్లోంచి థ్రెడ్ తీసుకొచ్చే విధంగా తయారు చేశారు అని చెప్తున్నారు. ఫార్ రైట్ స్టోన్ బ్లేడ్స్, ఇవి స్టోన్ బ్లేడ్స్. ఓకే, చూడండి. బోటమ్ రైట్ ఎంబ్రాయిడరీ క్లాత్. ఇక్కడ చూడండి, ఇది ఎంబ్రాయిడరీ క్లాత్. ఏ స్టోన్ స్టాట్యూ ఆఫ్ అన్ ఇంపార్టెంట్ మ్యాన్ వాజ్ ఫౌండ్ ఫ్రమ్ మొహంజదారో షో హీ వీరింగ్ అన్ ఎంబ్రాయిడరీ గార్మెంట్. ఇతను మొహంజదారోలో ఉండే ఒక ముఖ్యమైన వ్యక్తి, అతను వేర్ చేసిన ఈ ఎంబ్రాయిడరీ క్లాత్ని చూడండి అని తెలుపుతున్నారు. ఓకే, న్యూ క్రాఫ్ట్స్ ఇన్ ది సిటీ. కొత్త క్రాఫ్ట్స్ని ఈ సిటీలోనే కొత్త క్రాఫ్ట్స్ అంటే చూద్దాం. లెట్ us లుక్ అట్ సమ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్స్ దట్ వర్ మేడ్ అండ్ ఫౌండ్ ఇన్ హరప్పన్ సిటీస్. హరప్పన్ సిటీస్లో తయారు చేయబడి వాడబడిన వస్తువుల గురించి తెలుసుకుందాం. మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ దట్ హ్యావ్ బీన్ ఫౌండ్ బై ఆర్కియాలజిస్ట్ ఆర్ మేడ్ ఆఫ్ స్టోన్. సాధారణంగా దీంట్లో చాలా వరకు ఆర్కియాలజిస్ట్ చేత కనుగొనబడినాయి. ఓకే, దాంట్లో ఎక్కువ లభ్యమైన స్టోన్తో తయారు చేసినవి. షెల్ అండ్ మెటల్ ఇంక్లూడింగ్ కాపర్, బ్రోంజ్, గోల్డ్ అండ్ సిల్వర్. కాపర్ అండ్ బ్రోంజ్ వర్ యూజ్డ్ టు మేక్ టూల్స్, వెపన్స్, ఆర్నమెంట్స్ అండ్ వెజల్స్. ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇక్కడ స్టోన్తో దొరికిన వాటితో పాటుగా షెల్ అంటే ఆల్చిప్పలతో తయారు చేసిన వాటివి కానీ, మెటల్తో తయారు చేసినవి, కాపర్తో తయారు చేసినవి, బ్రాంజ్తో తయారు చేసినవి, గోల్డ్, సిల్వర్తో తయారు చేసినవి కూడా లభించినాయి. కాపర్ అండ్ బ్రోంజ్ వర్ యూజ్డ్ టు మేక్ టూల్స్, వెపన్స్, ఆర్నమెంట్స్ అండ్ వెజల్స్. కాపర్ ఇంకా బ్రోంజ్ని దేని కింద యూజ్ చేసేవారంట, పనిముట్లు తయారు చేయడానికి, ఆయుధాలను తయారు చేయడానికి, ఆభరణాలను తయారు చేయడానికి, ఇంకా పాత్రలను తయారు చేయడానికి యూజ్ చేసేవారు. గోల్డ్ అండ్ సిల్వర్ వర్ యూజ్డ్ టు మేక్ ఆర్నమెంట్స్ అండ్ వెజల్స్. గోల్డ్ ఇంకా సిల్వర్ని ఆభరణాలు ఇంకా పాత్రలు తయారు చేయడానికి యూజ్ చేసుకునేవారు. పర్హాప్స్ ది మోస్ట్ స్ట్రైకింగ్ ఫైండ్స్ ఆర్ దోస్ ఆఫ్ బీడ్స్, వెయిట్స్ అండ్ బ్లేడ్స్. దీంట్లో చాలా వరకు గుర్తుంచుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే బీడ్స్, వెయిట్స్, బ్లేడ్స్ అనేవి చాలా మంచిగా ఇది చూడండి ఏ విధంగా ఉన్నాయని. ది హరప్పన్ ఆల్సో మేడ్ సీల్స్ అవుట్ ఆఫ్ స్టోన్. ఇక్కడ వీళ్ళ ముద్రలు స్టోన్తో కూడా తయారు చేయబడేవారు. సీల్స్ అంటే తెలుసు కదా, ముద్రలు. దీస్ ఆర్ జనరల్లీ రెక్టాంగులర్. సి ఇల్యూరేషన్ ఆన్ పేజ్ 27. ఇందాక చూపించాను కదా, దానికి రెక్టాంగులర్లో ఉన్నవి కదా, దాని మీద రాసిన వాటిని గురించి చెప్తున్నారు. అండ్ యూజువల్లీ హ్యావ్ అన్ యానిమల్ క్యార్వ్డ్ ఆన్ దెమ్. సాధారణంగా దాని మీద యానిమల్స్ని కూడా చెక్కేవారు. ఓకే, ది హరప్పన్స్ ఆల్సో మేడ్ పాట్స్ విత్ బ్యూటిఫుల్ బ్లాక్ డిజైన్స్ సచ్ as ది వన్ షోన్ ఆన్ పేజ్ 6. ఇంతకుముందు చాప్టర్లో మనం చూసుకున్నాం కదా పేజ్ 6లో, అలాంటి పాట్స్ కూడా వీళ్ళు తయారు చేశారు హరప్పన్స్ అని చెప్తున్నారు. వాజ్ మెటల్ యూజ్డ్ ఇన్ ది విలేజెస్ యూ లెర్న్డ్ అబౌట్ ఇన్ చాప్టర్ 2? చాప్టర్ 2లో ఈ మెటల్ తయారు చేసి యూజ్ చేసినట్టు మీరు ఏమైనా చదివారా? నో. వాజ్ స్టోన్ యూజ్డ్ టు మేక్ వెయిట్స్? లేదంటే ఒక స్టోన్ని తయారు చేసి కొల్చేవారా? నో. దే ఓన్లీ ఫార్మర్స్ అండ్ హెడ్రస్ మాత్రమే, వీటి గురించి ఏం అక్కడ ప్రస్తావించలేదు. కాటన్ వాజ్ ప్రాబబ్లీ గ్రోన్ అట్ మెహ్రాగ్రా ఫ్రమ్ అబౌట్ 7,000 years ago. 7,000 సంవత్సరాల క్రితం మెహ్రాగ్రాలో నుంచి కాటన్ పండించడం అనేది జరుగుతుంది. యాక్చువల్ పీసెస్ ఆఫ్ క్లాత్ వర్ ఫౌండ్ అటాచ్డ్ టు ది లిడ్ ఆఫ్ ఈ సిల్వర్ వేస్ అండ్ సమ్ కాపర్ ఆబ్జెక్ట్స్ అట్ మొహంజదారో. మనకి ఇక్కడ క్లాత్ అనేది సిల్వర్ దానికి సంబంధించి జోడించబడి దొరికిందనమాట. ఇంకా కాపర్ ఆబ్జెక్ట్స్ కూడా మొహంజదారోలో దొరికినాయి. ఆర్కియాలజిస్ట్ హ్యావ్ ఫౌండ్ స్పిండిల్ వర్డ్స్ని కూడా వీళ్ళు కనుగొన్నారు. అంటే కదురు. ఓకే, మీనింగ్ ఫినాన్స్, పింగాణి. ఇది చూడండి, పింగాణి.
Unlike stone or shell that are found naturally, finance is a material that is artificially produced. ఇక్కడ ఏం చెప్తున్నారు, స్టోన్ లాగా కాదు, షెల్ లాగా కాదు, అవి సహజంగా తయారు చేయబడిన ఫైనాన్స్ అంటే పింగాణి అనే ఒక మెటీరియల్. ఇది ఆర్టిఫిషియల్గా ప్రొడ్యూస్ చేయబడింది, అంటే సహజంగా ఉత్పత్తి చేసింది కాదు, కృత్రిమంగా ఉత్పత్తి చేసింది. ఎ గమ్ వాజ్ యూజ్డ్ టు షేప్ శాండ్ ఆర్ పౌడర్ క్వాంట్స్ ఇన్ టు ది ఆబ్జెక్ట్. ఇక్కడ శాండ్ అంటే ఇసుకని యూజ్ చేసి అది ఒక వస్తువు యొక్క రూపంలోకి రావడానికి తయారు చేస్తారు. ది ఆబ్జెక్ట్స్ వర్ దట్ గ్లేజెడ్ రిజల్టింగ్ ఇన్ ది షైనీ గ్లాసీ సర్ఫేస్. ఈ ఆబ్జెక్ట్స్ తయారు చేసిన ఎలా ఉంటాయంట, ఒక గ్లాసీ ఉపరితలంలాగా కనిపించే విధంగా మంచి షైనింగ్గా ఉండేలాగా వీళ్ళు తయారు చేస్తుంటారు. ది కలర్స్ ఆఫ్ ది గ్లేజ్ వాజ్ యూజువల్లీ బ్లూ ఆర్ సీ గ్రీన్. ఇక్కడ గ్లేజ్ యొక్క కలర్ ఏ విధంగా ఉంటుందంటే బ్లూ కానీ సీ గ్రీన్లో కానీ ఉంటుంది. ఫ్యాన్స్ వాజ్ యూజ్డ్ టు మేక్ బీడ్స్, బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్ అండ్ టినీ విజిల్స్. పింగాణిని ఉపయోగించి పూసలు తయారు చేస్తారు, బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్, చిన్న చిన్న పాత్రలు లాంటివి కూడా తయారు చేస్తారని చెప్తున్నారు. ఇక్కడ చూడండి, మనం కంటిన్యూ చేద్దాం. స్పిండిల్ హోల్స్ కదురు కూడా దొరుకుతుంది అని చెప్పాం కదా. మేడ్ ఆఫ్ టెర్రకోటా అండ్ ఫియాన్స్. ఇక్కడ టెర్రకోటా ఇంకా ఫియాన్స్తో పింగాణితో తయారు చేయబడినవి కూడా దొరుకుతున్నాయి. దీస్ వర్ యూజ్డ్ టు స్పిన్ థ్రెడ్. వీటిని దేనికి ఉపయోగించేవారంట, థ్రెడ్ని పిండడం కోసం యూజ్ చేశారు. మెనీ ఆఫ్ ద థింగ్స్ దట్ వర్ ప్రొడ్యూస్ వర్ ప్రాబబ్లీ టు వర్క్ ఆఫ్ స్పెషలిస్ట్. ఇక్కడ ఏంటి, చాలా వస్తువులు స్పెషలిస్టుల చేత తయారు చేయబడేవి అని చెప్తున్నారు. ఏ స్పెషలిస్ట్ ఈజ్ ఎ పర్సన్ హూ ఈజ్ ట్రైన్ టు డూ ఓన్లీ వన్ కైండ్ ఆఫ్ వర్క్. ఫర్ ఎగ్జాంపుల్ కటింగ్ స్టోన్ ఆర్ పాలిషింగ్ బీడ్స్ ఆర్ కార్వింగ్ సిల్స్. ఇక్కడ స్పెషలిస్ట్ అంటే ఏదైనా ఒక పని చేసే వాళ్ళని మాత్రమే స్పెషలిస్ట్గా చెప్తారు. ఇప్పుడు స్టోన్ కటింగ్ వాళ్ళని దాంట్లోనే స్పెషలిస్ట్గా యూజ్ చేసేవారు. పూసలకి మెరుగు పెట్టే వాళ్ళని దానికి మాత్రమే యూజ్ చేసేవారు. ఇంకా ముద్రలు తయారు చేసేవాళ్ళు ఓన్లీ దాన్ని మాత్రమే చేసేవారు. లుక్ అట్ ది ఇల్యూజన్ పేజ్ 36 అండ్ సీ హౌ వెల్ ది ఫేస్ ఈజ్ కార్వ్డ్ అండ్ హౌ కేర్ఫుల్లీ ది బెర్డ్ ఈజ్ షోన్. ఇక్కడ చూడమని చెప్తున్నారు, ఫేస్ అది ఎంత చక్కగా కార్వ్ చేయబడింది అంటే చెక్కబడిందో అని చెప్తున్నారు. దిస్ మస్ట్ హ్యావ్ బీన్ ది వర్క్ ఆఫ్ అన్ ఎక్స్పర్ట్ క్రాఫ్ట్ పర్సన్. ఇది చాలా ఎక్స్పర్ట్ అయిన క్రాఫ్ట్ పర్సన్ యొక్క కళ అని చెప్తున్నారు. నాట్ ఎవ్రీబడి కుడ్ హ్యావ్ బీన్ ఏ స్పెషలిస్ట్. ప్రతి ఒక్కరు స్పెషలిస్ట్ అవ్వలేరు. వి డు నాట్ నో వెదర్ ఓన్లీ మెన్ వర్ స్పెషలిస్ట్ ఆర్ ఓన్లీ ఉమెన్ వర్ స్పెషలిస్ట్. మనకి తెలీదు ఇక్కడ కేవలం మగవారి కానీ కేవలం ఆడవారు మాత్రమే స్పెషలిస్ట్ అని మనం చెప్పలేమని చెప్తున్నారు. పెర్హాప్స్ సమ్ ఉమెన్ అండ్ మెన్ మే హ్యావ్ బీన్ స్పెషలిస్ట్. అయితే కొంతమంది ఉమెన్స్ లేదంటే కొంతమంది మెన్స్ కూడా ఉండొచ్చు ఈ స్పెషలిస్ట్లో అని చెప్తున్నారు. ఇన్ సెర్చ్ ఆఫ్ రా మెటీరియల్స్ని వెతకడం. రా మెటీరియల్ ఆర్ సబ్స్టెన్సెస్ దట్ ఆర్ ఎయిదర్ ఫౌండ్ న్యాచురల్లీ సచ్ యాజ్ వుడ్ ఆర్ ఓర్స్ ఆఫ్ మెటల్స్ ఆఫ్ ప్రొడ్యూస్డ్ బై ఫార్మర్స్ ఆర్ హెర్డర్స్. ఇక్కడ ఏం చెప్తున్నారు, రా మెటీరియల్స్ని ఐదర్ న్యాచురల్గా కానీ అంటే ఇప్పుడు చెక్క ఉన్నా లేదంటే మెటల్స్ యొక్క ధాతువులైనా సహజంగా దొరుకుతాయి. ఆర్ ప్రొడ్యూస్డ్ బై ఫార్మర్స్ ఆర్ హెర్డర్స్, లేదంటే ఫార్మర్స్ కానీ హెర్డర్స్ కానీ వాటిని ప్రొడ్యూస్ చేసే విధంగా చేస్తాం. దీస్ ఆర్ దెన్ ప్రాసెస్ టు ప్రొడ్యూస్ ఫినిష్డ్ గుడ్స్. ఇవన్నీ మంచిగా తయారు చేసి గుడ్స్ అంటే సరఫరా చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ కాటన్ ప్రొడ్యూస్డ్ బై ఫార్మర్స్. ఒక ఉదాహరణకి చెప్పాలంటే కాటన్ అనేది ఫార్మర్స్ చేత, పత్తి అనేది ఫార్మర్స్ చేత ప్రొడ్యూస్ చేయబడుతుంది. ఇజ్ ఎ రా మెటీరియల్ దట్ మే బీ ప్రాసెస్డ్ టు మేక్ క్లాత్. అదొక రా మెటీరియల్, కానీ అది క్లాత్ చేసే ప్రాసెస్ని హ్యూమన్ బీయింగ్స్ చేస్తారు. వైల్ సమ్ ఆఫ్ ది రా మెటీరియల్స్ దట్ ద హరప్పన్స్ యూజర్ వర్ అవైలబుల్ లోకల్లీ. సాధారణంగా ఇలాంటి రా మెటీరియల్స్ హరప్పన్స్ యూజ్ చేసే లోకల్గా ఉంటుంది. మెనీ ఐటమ్స్ సచ్ యాజ్ కాపర్, టిన్, గోల్డ్, సిల్వర్ అండ్ ప్రీషియస్ స్టోన్స్ హ్యాడ్ టు బీ బ్రాట్ ఫ్రమ్ డిస్టెంట్ ల్యాండ్స్. మనం చెప్పుకున్నాం కదా, హరప్పన్స్ యూజ్ చేసిన కాపర్ కానీ, టిన్ కానీ, గోల్డ్ కానీ, సిల్వర్ కానీ, మంచి ప్రకాశవంతమైన రాళ్ళు కానీ ఇవన్నీ కూడా వేరే సుదూర్ఘ ప్రాంతాల నుంచి తీసుకొచ్చినవి. ది హరప్పన్ ప్రాబబ్లీ గోట్ కాపర్ ఫ్రమ్ ప్రజెంట్ డే రాజస్థాన్. వాళ్ళకి కాపర్ ఎక్కడి నుంచి దొరికిందంటే ఇప్పుడు మనకి రాజస్థాన్ అని పిలుస్తున్నాం కదా, అక్కడి నుంచి వాళ్ళకి కాపర్. అండ్ ఈవెన్ ఫ్రమ్ ఓమెన్. ఓమెన్ అనేది ఒక ఆసియాలో పార్ట్, ఓకేనా. ఓమెన్ వెస్ట్ ఆసియా ప్రాంతం నుంచి దొరుకుతుంది. టిన్ విచ్ వాజ్ మిక్స్డ్ విత్ కాపర్ టు ప్రొడ్యూస్ బ్రాంజ్. టిన్ ఇంకా కాపర్ మిక్స్ చేస్తే బ్రాంజ్ని ప్రొడ్యూస్ చేయొచ్చు, అంటే తయారు చేయొచ్చు. మే హ్యావ్ బీన్ బ్రాడ్ ఫ్రమ్ ప్రజెంట్ ఆఫ్ఘనిస్తాన్. వీటిని ప్రజెంట్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి లేదా ఇరాన్ నుంచి అండ్ ఇరాన్ నుంచి కూడా లభించేవన్నమాట. గోల్డ్ కుడ్ హ్యావ్ కేమ్ ఆల్ ది వే ఫ్రమ్ ప్రజెంట్ డే కర్ణాటక. ప్రస్తుతం కర్ణాటకలో నుంచి గోల్డ్ అనేది లభ్యమయ్యేది వాళ్ళకి. అండ్ ప్రీషియస్ స్టోన్స్ ఫ్రమ్ ప్రజెంట్ డే గుజరాత్, ఇరాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్.
ప్రజెంట్ గుజరాత్ ఇంకా ఇరాన్ ఇంకా ఆఫ్ఘనిస్తాన్ నుంచి వాళ్ళకి ప్రీషియస్ స్టోన్స్ అనేవి లభించేవి. ఇది చూడండి, ఇది కూడా ఒక రకమైన సీల్ ముద్ర. ఓకే, ఇది వాళ్ళు తయారు చేయబడిన చిన్న చెక్కతో తయారు చేయబడిన కార్డ్. హౌ వర్ గూడ్స్ క్యారీడ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్. ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి సరఫరా అనేది ఏ విధంగా జరుగుతుంది. లుక్ అట్ ది ఇల్యూస్ట్రేషన్. వన్ షోస్ ఏ టాయ్ అండ్ ది అదర్ ఈజ్ ఎ సీల్. ఇది ఒక టాయ్, ఇది ఒక సీల్ అంటే ముద్ర అని చెప్తున్నారు. ఓకే, కెన్ యూ సజెస్ట్ వాట్ ద మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ యూజర్ బై ది హరప్పన్స్ వర్. అప్పట్లో హరప్పన్స్ ఏ విధంగా ట్రాన్స్పోర్ట్ చేసేది అనేది మీరు చెప్పగలరా, మీరు సూచించగలరా అని అడుగుతున్నారు. డిడ్ యూ కమ్ అక్రాస్ ఇల్యూరేషన్ ఆఫ్ వీల్డ్ వెహికల్స్ ఈజ్ ఎర్లియర్ లెసన్స్. మీరు చదువుకున్న ముందు లెసన్స్లో ఏమన్నా ఇలాంటివి చూసారా. ఇది ఇంకా చూడండి, ఏ టాయ్ ప్లగ్, ఇది నాగలి. ఓకే, టాయ్. టుడే ఇన్ మెనీ ఫార్మ్ కమ్యూనిటీస్ ఓన్లీ మెన్ యూజ్ ది ప్లగ్. ఇంకా ఇప్పటికీ కూడా చాలా చోట్ల ఈ నాగలిని అనేది యూజ్ చేస్తున్నారు. వి డు నాట్ నో వెదర్ ది హరప్పన్స్ ఫాలో సచ్ కస్టమ్స్ ఆర్ నాట్. ఇది వాళ్ళు యూజ్ చేశారో లేదో అనేది మనకి ఇప్పటికీ తెలియదు. ఇది వాళ్ళ ఆచారమో కాదో మనకి తెలియదు అని చెప్తున్నారు. ఓకే, ఫుడ్ ఫర్ పీపుల్ ఇన్ ది సిటీస్లో ఉన్న వాళ్ళు ఇప్పటి వరకు చెప్పినవన్నీ ఏం చెప్తున్నారు, మెటల్స్ తీసుకురావడం అవి ఇవి అని చెప్తున్నారు, రాతిని చెక్కడం అని, లేదంటే ఒక శిల్పాలను చెక్కడం అని ఇలాంటివి చెప్తున్నారు. కానీ వాళ్ళు పండించినట్టు ఎక్కడ చెప్పలేదు కదా, వాళ్ళకి మరి ఫుడ్ ఎక్కడి నుంచి వచ్చేది. వైల్ మెనీ పీపుల్ లివ్డ్ ఇన్ ది సిటీస్, అదర్ లివింగ్ ఇన్ ది కంట్రీ సైడ్ గ్రో క్రాప్స్ అండ్ రేర్డ్ యానిమల్స్, దీస్ ఫార్మర్స్ అండ్ హ్యాడ్ సెపరేట్ ఫుడ్ టు క్రాఫ్ట్ పర్సన్స్, స్క్రైబ్స్ అండ్ రూలర్స్ ఇన్ ది సిటీస్. ఇక్కడ కొంతమంది సిటీ సైడ్ ఉండే వాళ్ళని ఇలాంటివి చేసేవారు. ఇంకా రూరల్ సైడ్ ఉంటారు కదా, వాళ్ళంతా యానిమల్స్ని పెంచడం, క్రాప్స్ని పెంచడం ఇలాంటివి చేసి క్రాఫ్ట్ పర్సన్స్కి, పండితులకి, రూలర్స్కి ఫుడ్ని సప్లై చేసేవారు. వి నో ఫ్రమ్ రిమైన్స్ ఆఫ్ ప్లాంట్స్ దట్ ద హరప్పన్స్ గ్రో వీట్, బార్లీ, పల్సెస్, పీస్, రైస్, సీజమ్, లింటిల్స్ అండ్ మస్టర్డ్. ఇవన్నీ కూడా హరప్పన్స్ పండించే పంటల గురించి. ఏ న్యూ టూల్, ది ప్లగ్ వాజ్ యూజ్డ్ టు డిగ్ ది ఎర్త్ ఫర్ టర్నింగ్ ది సాయిల్ అండ్ ప్లాంటింగ్ సీడ్స్. ఈ నాగల్ని ఉపయోగించి భూమిని దున్ని విత్తనాలు వేయడం కోసం యూజ్ చేస్తారు అని చెప్తున్నారు. వైల్ రియల్ ప్లగ్స్ విచ్ వర్ ప్రాబబ్లీ మేడ్ ఆఫ్ వుడ్. సాధారణంగా నిజమైనవి చెక్కతో తయారు చేయబడుతున్నాయి. హ్యావ్ నాట్ సర్వైవ్డ్, కానీ అలాంటివి ఏమి ఇక్కడ దొరకలేదు అని చెప్తున్నారు. టాయ్ మోడల్స్ హ్యావ్ బీన్ ఫౌండ్. ఇలాంటి చిన్న చిన్న టాయ్స్ లాంటి బొమ్మలు మాత్రమే లభించినాయి అని చెప్తున్నారు. యాజ్ దిస్ రీజన్ డస్ నాట్ రిసీవ్ హెవీ రైన్ఫాల్, సమ్ ఫార్మ్ ఆఫ్ ఇరిగేషన్ మే హ్యావ్ బీన్ యూజ్డ్. కొన్ని చోట్ల నీటిపారుదల వ్యవస్థ సక్రమంగా చేయడం కోసం దీన్ని యూజ్ చేస్తారు. దిస్ మీన్స్ దట్ వాటర్ వాజ్ స్టోర్డ్ అండ్ సప్లైస్ టు ది ఫీల్డ్స్ వెన్ ది ప్లాంట్స్ ఆర్ గ్రోయింగ్. ఎప్పుడైతే వాటర్ సప్లై చేయడం అవసరం అవుతుందో ప్లాంట్స్కి, అలాంటి టైమ్స్లో ఇది యూజ్ చేసి వాటర్ అనేది మంచి ఇదిగా వేసేవారు. ది హరప్పన్స్ రేర్డ్ క్యాటిల్, షీప్, గోట్ అండ్ బఫెలో. వాళ్ళు బఫెలో, గోట్, షీప్ని మందల కింద పెంచుకునేవారు. వాటర్ అండ్ పాస్చర్స్ వర్ అవైలబుల్ అరౌండ్ సెటిల్మెంట్స్. వాళ్ళు నివసించే ప్రాంతానికి చుట్టుపక్కల పచ్చిక బయళ్ళు, వాటర్ అనేవి చుట్టుపక్కల ఉండేవి అని చెప్తున్నారు. హవెవర్ ఇన్ ది డ్రై సమ్మర్ మంత్స్ లార్జ్ హెడ్స్ ఆఫ్ యానిమల్స్ వర్ ప్రాబబ్లీ టేక్ టు గ్రేటర్ డిస్టెన్సెస్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఎప్పుడైతే డ్రై సీజన్స్ ఉంటాయి, సమ్మర్ లాంటి టైంలో వీళ్ళు వాటర్ కోసం లేదంటే పచ్చిక బయలు కోసం దూరమైన ప్రాంతాలు వెళ్ళేవారు అని చెప్తున్నారు. సెర్చ్ ఆఫ్ గ్రాస్ అండ్ వాటర్ ఇంకా గడ్డి కోసం వీళ్ళు వెతుక్కుంటూ వెళ్ళారు. దే ఆల్సో కలెక్టెడ్ ఫ్రూట్స్ లైక్ బెర్, కాట్ ఫిష్ అండ్ హంటెడ్ వైల్డ్ యానిమల్స్ లైక్ ది యాంటీలోప్. యాంటీలోప్ లాంటి వైల్డ్ యానిమల్స్ని వేటాడేవారంట, ఫిషెస్ని పట్టుకునేవారు, ఇంకా బెర్ లాంటి ఫ్రూట్స్ని కూడా వీళ్ళు కలెక్ట్ చేసుకునేవారు. ఏ క్లోజర్ లుక్ హరప్పా టౌన్స్ ఇన్ గుజరాత్. ఇక్కడ చూడండి, గుజరాత్లో ఉన్న హరప్పన్ టౌన్స్ గురించి కొంచెం తెలుసుకుందాం. ది సిటీ ఆఫ్ ధోల్వీరా వాస్ లొకేటెడ్ ఆన్ ఖాదియర్ బెట్, ఆల్సో స్పెల్డ్ యాజ్ బెట్ ఇన్ ది రన్ ఆఫ్ కచ్. ఇక్కడ ఏంటంటే ధోలవీరా అనే ఒక సింధు ప్రాంతం ఖాదియర్ బైట్లో ఉంది, దాన్ని బెట్ అని కూడా పిలుస్తారు. అది రన్ ఆఫ్ కచ్లో ఉంది అని చెప్తున్నారు. వేర్ దట్ వర్ ఫ్రెష్ వాటర్ అండ్ ఫెర్టైల్ సాయిల్. అక్కడ చాలా మంచి పరిశుభ్రమైన వాటర్ దొరుకుతుంది, ఇంకా సారవంతమైన భూమి ఉంది అని చెప్తున్నారు. అన్లైక్ సమ్ ఆఫ్ ది అదర్ హరప్పన్ సిటీస్, వేరే హరప్పన్ సిటీస్లో అయితే విచ్ వర్ డివైడెడ్ ఇంటూ 2 parts, ఏదైతే 2 భాగాల కింద విభజించబడిందో, ధోల్వీరా వాజ్ డివైడెడ్ ఇంటూ 3 parts అండ్ ఈచ్ పార్ట్ వాజ్ సరౌండెడ్ విత్ మ్యాసివ్ స్టోన్ వాల్స్ విత్ ఎంట్రన్సెస్ త్రూ గేట్వేస్. ఇక్కడ ఏంటంట, ఈ ధోల్వీరా అనే ప్రాంతాన్ని 3 భాగాలుగా విభజించి సరౌండింగ్స్ అన్నీ కూడా మంచి స్టోన్ వాల్స్ దృఢంగా ఉండే వాటితోని, ఎంట్రన్సెస్ వచ్చేమో మంచి గేట్వేస్తోనూ
నిర్మించారు అని చెప్తున్నారు. దెర్ వాజ్ ఆల్సో ఏ లార్జ్ ఓపెన్ ఏరియా ఇన్ ది సెటిల్మెంట్. ఇక్కడ నివసించే వాళ్ళలో ఒక ప్లేస్ చాలా లార్జ్ అంటే పెద్ద మొత్తంలో ప్లేస్ అనేది ఉండేది ఓపెన్గా. వర్ పబ్లిక్ సెరమనీస్ కుడ్ బి హెల్డ్. ఇక్కడ ఏం చెప్తున్నారంట, పబ్లిక్ సెరమనీస్ అవి జరుపుకోవడానికి ఇది అనువుగా ఉంటుంది. అదర్ ఫైట్స్ ఇన్క్లూడ్ లార్జ్ లెటర్ ఆఫ్ ది హరప్పన్ స్క్రిప్ట్ దట్ వర్ కార్వ్డ్ అవుట్ ఆఫ్ వైట్ స్టోన్ అండ్ పర్హాప్స్ ఇన్లైడ్ ఇన్ వుడ్. ఇక్కడ ఏం చెప్తున్నారు, అదర్ ఫైండ్స్ ఇంక్లూడ్ లార్జ్ లెటర్స్ ఆఫ్ ది హరప్పన్ స్క్రిప్ట్. ఇక్కడ ఎక్కువ మొత్తంలో హరప్పన్ స్క్రిప్ట్ అనేది బయటపడింది, అది కూడా వైట్ స్టోన్ మీద చెక్కతో చెక్కించబడినట్టు. దిస్ ఈజ్ యూనిక్ ఫైండ్ యాజ్ జనరల్లీ హరప్పన్ రైటింగ్ హ్యాస్ బీన్ ఫౌండ్ ఆన్ స్మాల్ ఆబ్జెక్ట్స్ సచ్ యాజ్ సీల్స్. ఇలాంటి సీల్స్ అనేవి దొరకడం, ఇంత కొంచెం చిన్న చిన్న ఆబ్జెక్ట్స్లో దొరకడం అనే దాని గురించి చెప్తున్నారు. ది సిటీ ఆఫ్ లోథల్ స్టూడ్ బిసైడ్ ఏ ట్రిబ్యూటరీ ఆఫ్ ది సబర్మతి ఇన్ గుజరాత్. ఇక్కడ సబర్మతి అనే నది దగ్గర, గుజరాత్ దగ్గర ఈ లోథల్ అనే ప్రాంతం బయటపడింది అని చెప్తున్నారు. ట్రిబ్యూటరీ అంటే తెలుసు కదా, పిల్ల నది అని చెప్పాం కదా. క్లోజ్ టు ది గల్ఫ్ ఆఫ్ కంబత్. ఇది కంబత్ అనే గోల్ఫ్ సిటీకి దగ్గరగా ఉంటుంది అని చెప్తున్నారు. ఇట్ వాజ్ సూటెడ్ నియర్ ఏరియాస్ వేర్ రా మెటీరియల్స్ సచ్ యాజ్ సెమీ ప్రీషియస్ స్టోన్స్ వర్ ఈజీలీ అవైలబుల్. ఇట్ వాజ్ సూటబుల్ నియర్ ఏరియాస్ వేర్ వాజ్ రా మెటీరియల్ సెమీ ప్రీషియస్ స్టోన్స్ ఈజీలీ అవైలబుల్. ఈ సిటీ దేనికి సూటబుల్ అంట, ఈజీ స్టోన్ అంటే మంచి మెరిచే రాళ్లకు ఇంకా రా మెటీరియల్స్కు ఈజీగా దొరకడానికి ఇది ప్రతీక అని చెప్తున్నారు. దిస్ వాజ్ అన్ ఇంపార్టెంట్ సెంటర్ ఫర్ మేకింగ్ ఆబ్జెక్ట్స్ అవుట్ ఆఫ్ స్టోన్, షెల్ అండ్ మెటల్. షెల్ ఇంకా మెటల్ ఇంకా స్టోన్ ఉపయోగించి తయారు చేసే ఆబ్జెక్ట్స్కి ప్రతీక అని చెప్తున్నారు. దెర్ వాజ్ ఆల్సో ఏ స్టోర్ హౌస్ ఇన్ ది సిటీ. ఇక్కడ స్టోర్ హౌసెస్ కూడా ఉండేవి. మెనీ సీల్స్ అండ్ సీలింగ్స్, ది ఇంప్రెషన్ ఆఫ్ సీల్స్ ఆన్ క్లే వర్ ఫౌండ్ ఇన్ ది స్టోర్ హౌసెస్. ఈ స్టోర్ హౌసెస్లో సీల్స్, సీలింగ్స్ యొక్క చాలా వరకు లభించినాయి అని చెప్తున్నారు. ఇది చూడండి, ఏ డాక్యార్డ్ అట్ లోథల్. ఇది డాక్యార్డ్ అనమాట, లోథల్ ప్రాంతంలో. దిస్ హ్యూజ్ ట్యాంక్ మే హ్యావ్ బీన్ ఏ డాక్యార్డ్ వేర్ బోట్స్ అండ్ షిప్స్ కేమ్ ఇన్ ఫ్రమ్ ది సీస్ అండ్ త్రూ ది రివర్ ఛానల్. గూడ్స్ వర్ ప్రాబబ్లీ లోడెడ్ అండ్ అన్లోడెడ్ హియర్. ఇక్కడ దిగుమతి ఎగుమతులు కూడా జరిగేవి వ్యాపారానికి సంబంధించి అని చెప్తున్నారు. ఏ బిల్డింగ్ దట్ వాజ్ ఫౌండ్ హియర్ వాజ్ ప్రాబబ్లీ ఏ వర్క్షాప్ ఫర్ మేకింగ్ బీడ్స్, పీసెస్ ఆఫ్ స్టోన్స్, హాఫ్ మేడ్ బీడ్స్, టూల్స్ ఫర్ బీడ్ మేకింగ్ అండ్ ఫినిషెడ్ బీడ్స్ హ్యావ్ ఆల్ బీన్ ఫౌండ్ హియర్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే గవ్వలతో తయారు చేసే పూసలు సంథింగ్ ఇలాంటివన్నీ, సగం తయారు చేసినవి ఇలాంటివి చేయడానికి యూజ్ అయ్యే టూల్స్ ఇలాంటివన్నీ ఇక్కడ లభించినాయి అని చెప్తున్నారు. ఓకే, సీల్స్ అండ్ సీలింగ్స్. సీల్స్ ఇంకా సీలింగ్స్ గురించి చెప్తున్నారు. సీల్స్ మే హ్యావ్ బీన్ యూజ్డ్ టు స్టాంప్ బ్యాగ్స్ ఆర్ ప్యాకెట్స్. ఇక్కడ సీల్స్ అనేవి ప్యాకెట్స్ని లేదా బ్యాగ్స్ని స్టాంప్ చేయడానికి యూజ్ చేస్తారు, ముద్రలను. కంటైనింగ్ గూడ్స్ దట్ వర్ సెంట్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్. ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి పంపించే గూడ్స్ కోసం ఇది చేస్తుంటారు. ఆఫ్టర్ ఏ బ్యాగ్ వాజ్ క్లోజర్ ఆర్ టైడ్. ఇక్కడ ఒక బ్యాగ్ని తెరవడం కానీ మూయడం కానీ. ఏ లేయర్ ఆఫ్ వెట్ క్లే వాజ్ అప్లైడ్ ఆన్ ది నాట్ అండ్ ది సీల్ వాజ్ ప్రెస్డ్ ఆన్ ఇట్. ఒక లేయర్ లాగా వెట్ క్లేని దాని మీద పెట్టి దాన్ని సీల్ చేయడానికి ప్రెస్ చేసేవారు అని చెప్తున్నారు. ది ఇంప్రెషన్ ఆఫ్ ద సీల్ ఈజ్ నోన్ యాజ్ ఏ సీలింగ్. ఈ సీల్ యొక్క ఇంప్రెషన్ మనకి ఏ విధంగా తెలుస్తుంది, దీన్ని సీలింగ్ అని పిలుస్తాం కదా, మనం సీల్ చేస్తారు అని చెప్తాం కదా, అలా. ఇఫ్ ద సీలింగ్ వాజ్ ఇంటాక్ట్ వన్ కుడ్ బి ష్యూర్ దట్ ద గూడ్స్ హ్యాడ్ అరైవ్డ్ సేఫ్లీ. ఈ సీలింగ్ అనేది అలా ఉందంటే కనుక వస్తువులు భద్రంగా చేరినాయి అని చెప్తారు. సీల్స్ ఆర్ యూజర్ ఈవెన్ టుడే, ఫైండ్ అవుట్ వాట్ దే ఆర్ యూజర్ ఫర్. ఇప్పుడు సీల్స్ దేనికోసం యూజ్ చేస్తున్నారు చెప్పమని చెప్తున్నారు. ది మిస్టరీ ఆఫ్ ది ఎండ్. చివరికి ఏం జరిగింది సింధు నాగరికత. అరౌండ్ 3900 years ago we find the beginning of a major change. 3900 సంవత్సరాల క్రితం ఈ పెద్ద మార్పును మనం బిగినింగ్ అయిందనమాట, అంటే పెద్ద మార్పు చోటు చేసుకుంది. పీపుల్ స్టాప్ లివింగ్ ఇన్ మెనీ ఆఫ్ ది సిటీస్. ఇక్కడ పీపుల్ చాలా సిటీస్లో లివ్ చేయడం అనేది మానేసేవారు చాలామంది. రైటింగ్ సీల్స్ అండ్ వెయిట్స్ వర్ నో లాంగర్ యూజ్డ్. ఈ రైటింగ్ కానీ, సీల్స్ వేయడం కానీ, బరువులు తేయడం కానీ ఇవన్నీ వీటితో పెద్ద ఉపయోగం లేకపోయింది. రా మెటీరియల్స్ బ్రాడ్ ఫ్రమ్ లాంగ్ డిస్టెన్సెస్ బికమ్ రేర్. దూర ప్రాంతాల నుంచి తీసుకొచ్చే వస్తువులు ఏదో అప్పుడప్పుడు అన్నట్టుగా తీసుకొస్తున్నారు. ఇన్ మొహంజదారో వి ఫైండ్ దట్ గార్బేజ్ పైల్డ్ అప్ ఆన్ ది స్ట్రీట్స్, ది డ్రైనేజ్ సిస్టమ్ బ్రోక్ డౌన్. చెత్తంతా రోడ్ల మీద పేరుకుపోయింది, డ్రైనేజ్ సిస్టమ్ అనేది పగిలిపోయింది అని చెప్తున్నారు. అండ్ న్యూ లెస్ ఇంప్రెసివ్ హౌస్ వర్ బిల్ట్ ఈవెన్ ఓవర్ ది స్ట్రీట్స్. అలాగే మంచి మంచి భవనాలు కట్టడం అనేవి అలాంటివి కూడా తగ్గినాయి అని చెప్తున్నారు.
వై డిడ్ ఆల్ దిస్ హ్యాపెన్, ఇవన్నీ ఎందుకు జరిగినాయి? వీఆర్ నాట్ ష్యూర్, మనకి తెలియదు. సమ్ స్కాలర్స్ సజెస్ట్ దట్ ద రివర్స్ డ్రైడ్ అప్, కొంతమంది ఏం చెప్తున్నారంట, ఈ నదులు అనేవి ఎండిపోయినాయి. అదర్ సజెస్ట్ దట్ దెర్ వాజ్ డిఫారెస్టేషన్, కొంతమంది ఏం చెప్తున్నారు, అడవులు నరికివేయడం వల్ల, అడవులు ఎండిపోవడం వల్ల ఇలాంటివి జరిగినాయి అని చెప్తున్నారు. దిస్ కుడ్ హ్యావ్ హ్యాపెన్ బికాస్ ఫ్యూయల్ వాజ్ రిక్వైర్డ్ ఫర్ బేకింగ్ బ్రిక్స్, కొంతమంది ఏం చెప్తున్నారు, ఇక్కడ దొరికే ఇంధనం అంతా కంప్లీట్ అయిపోయింది బ్రిక్స్ని కాల్చడానికి లేకుండా, అందుకోసమే చెప్తున్నారు. అండ్ ఫర్ స్మెల్టింగ్ కాపర్ ఓర్స్ బిసైడ్స్ గ్రేజింగ్ బై లార్జ్ హెడ్స్ ఆఫ్ క్యాటిల్, ఇంకా ఏంటి, కాపర్ అనే దాన్ని స్మెల్ట్ చేయడం అలాంటివి తగ్గినాయి. ఇంకా క్యాటిల్ ఉంటుంది కదా, ఆవులు లేదంటే ఇలాంటి వాటిని మేపడానికి గడ్డి అనేది తగ్గిపోయింది. షీప్ అండ్ గోట్ మే హ్యావ్ డిస్ట్రాయిడ్ ది గ్రీన్ కవర్, ఇవి మొత్తం తినేసినాయి. షీప్స్ ఇంకా గోట్స్ అనేవి మొత్తం గ్రీన్ కవర్ని తినేసినాయి, అంటే గడ్డి మొత్తాన్ని తినేసినాయి అని చెప్తున్నాను. ఇన్ సమ్ ఏరియాస్ దెర్ వర్ ఫ్లడ్స్, కొన్ని ప్లేసెస్లో కరువులు వచ్చినాయి అని చెప్తున్నారు. బట్ నన్ ఆఫ్ దీస్ రీజన్ క్యాన్ ఎక్స్ప్లెయిన్ ది ఎండ్ ఆఫ్ ఆల్ ది సిటీస్, ఇవి మాత్రమే కారణాలు అని కాదు చెప్తున్నారు. ఫ్లడ్డింగ్ ఆర్ ఏ రివర్ డ్రైయింగ్ అప్ వుడ్ హ్యావ్ హ్యాడ్ అండ్ ఎఫెక్ట్ ఇన్ ఓన్లీ సమ్ ఏరియాస్, ఈ నదులు ఎండిపోవడము, ఇలాంటి కరువులు రావడం, ఇలాంటివన్నీ కొన్ని ప్రాంతాలు మాత్రమే జరిగినాయి అని చెప్తున్నారు. ఇట్ అపియర్స్ యాజ్ ఇఫ్ ది రూలర్స్ లాస్ట్ కంట్రోల్, ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇట్ అపియర్స్ యాజ్ ఇఫ్ ది రూలర్స్ లాస్ట్ కంట్రోల్, రూలర్స్ కంట్రోల్ చేయకపోవడం వల్ల జరిగింది. ఇన్ ఎనీ కేస్, ఏదేమైనప్పటికీ ది ఎఫెక్ట్స్ ఆఫ్ ది చేంజ్ ఆర్ క్వైట్ క్లియర్, ఇవన్నీ క్లియర్ అయినాయి. Sites in Sindh and West Punjab, present-day Pakistan, were abandoned, while many people moved into newer, smaller settlements to the east and the south. ఇక్కడ సింధు ప్రాంతంలో పంజాబ్ అంటే ప్రజెంట్ డే పాకిస్తాన్లో ఉన్న వాళ్ళందరూ నెమ్మదిగా కొత్త ప్లేసెస్కి వెళ్ళడం స్టార్ట్ చేశారు. చిన్న చిన్న నివాస ప్రాంతాలను ఏర్పరచుకున్నారు. అది ఎక్కడంట, ఈస్ట్ ఇంకా సౌత్ ప్లేసెస్లో. న్యూ సిటీస్ ఎమర్జెడ్ అబౌట్ 1400 years ago. కొత్తగా సిటీస్ అన్నీ ప్రారంభం అవ్వడం 1400 సంవత్సరాల క్రితం జరిగింది. యూ విల్ రీడ్ అబౌట్ దెమ్ ఇన్ లేటర్ చాప్టర్స్ 6 and 9. మీరు తర్వాత వీటి గురించి 6th ఇంకా 9th చాప్టర్లో చదువుకుంటారు అని చెప్తున్నారు. ఎల్స్వేర్, ఫైండ్ ఈజిప్ట్ ఇన్ యువర్ అట్లాస్, మీ అట్లాస్లో ఈజిప్ట్ని గుర్తించండి. మోస్ట్ ఆఫ్ ఈజిప్ట్ ఈజ్ ఏ డ్రై డిజర్ట్, ఇక్కడ చాలా వరకు ఈజిప్ట్ అనేది ఎండిపోయిన ఎడార్లా. ఎక్సెప్ట్ ఫర్ ది ల్యాండ్స్ అలాంగ్ ది రివర్ నైల్, నైలు నది వెంబడి ప్రవహించే దానికోసం వీళ్ళు చూస్తూ ఉంటారు. అరౌండ్ 5000 years ago, 5000 సంవత్సరాల క్రితం, కింగ్స్ రూలర్ ఓవర్ ఈజిప్ట్, కింగ్స్ ఈ ఈజిప్ట్ని పరిపాలించారు. దీస్ కింగ్స్ సెంట్ ఆర్మీస్ టు డిస్టెంట్ ల్యాండ్స్ టు గెట్ గోల్డ్, సిల్వర్, ఇవోరీ, టింబర్ అండ్ ప్రెషియస్ స్టోన్స్, వీళ్ళు దూర ప్రాంతాలకు పంపించి గోల్డ్, సిల్వరు, ఇవోరీ, టింబర్ అంటే ఏనుగు దంతాలు, చెక్క, ప్రీషియస్ స్టోన్స్ తేమని పంపించారు. దే ఆల్సో బిల్ట్ హ్యూజ్ టాంబ్స్, ఇక్కడ భారీ సమాధులు కూడా కట్టేవారు. నోన్ యాజ్ పిరమిడ్స్, దీన్ని పిరమిడ్స్ అని పిలుస్తారు. వెన్ దే డైడ్, వాళ్ళు ఎప్పుడైతే చనిపోతారో, ది బాడీస్ ఆఫ్ కింగ్స్ వర్ ప్రిజర్వ్డ్ అండ్ బ్యూరెడ్ ఇన్ దీస్ పిరమిడ్స్, వీరు చనిపోయిన మృతదేహాలను దీంట్లో కప్పెడతారు, అంటే సమాధి చేస్తారు అని చెప్తున్నారు. దీస్ కేర్ఫుల్లీ ప్రిజర్వ్డ్ బాడీస్ ఆర్ నోన్ యాజ్ మమ్మీస్, దీంట్లో భద్రపరిచిన బాడీస్ని మమ్మీస్ అని పిలుస్తారు. ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ వర్ ఆల్సో బ్యూరేడ్ విత్ దెమ్, చాలా పెద్దపాటి వస్తువులను కూడా వాళ్ళతో పాటు సమాధి చేస్తారు. దీస్ ఇన్క్లూడ్ ఫుడ్ అండ్ డ్రింక్, దాంట్లో ఫుడ్ ఇంకా డ్రింక్ కూడా ఉంటాయి, క్లాత్స్ ఉంటాయి, ఆభరణాలు ఉంటాయి, యుటెన్సిల్స్, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, పాత్రలు, ఇంకా సంగీత వాయిద్యాలు, వెపన్స్, యానిమల్స్, ఇంకా చాలా వీటితో పాటు సమాధి చేస్తారు. సమ్ టైమ్స్ ఈవెన్ సర్వింగ్ మెన్ అండ్ ఉమెన్ వర్ బ్యూరేడ్ విత్ ది రూలర్స్, కొన్నిసార్లు అయితే సర్వెంట్స్ని కూడా సమాధి చేస్తారు. దీస్ ఆర్ అమాంగెస్ట్ ది మోస్ట్ ఎలాబరేట్ బ్యూరల్స్ నోన్ ఇన్ వరల్డ్ హిస్టరీ, ఇవి చాలా విస్తృతమైన సమాధుల కింద వరల్డ్ హిస్టరీలో తెలుస్తుంటాయి. థ్యాంక్ యూ. ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి తెలుసుకున్నాం కదా, కానీ దాంట్లో నిన్న కొన్ని వర్డ్స్కి మీనింగ్ చెప్పలేదు నేను. అధికారానికి మూలం అంటే ది సోర్స్ ఆఫ్ పవర్ అని మనం పిలవాల్సి ఉంటుంది. రాజకీయ స్వభావం అంటే స్టేట్ న్యాచురల్. రాజ్యాంగ ఆశయాలు కాన్స్టిట్యూషనల్ యాస్పిరేషన్స్. ఓకే, రాజ్యాంగం అమలుకి వచ్చిన తేదీ అని చెప్పాలంటే ది డేట్ ఆన్ విచ్ ది కాన్స్టిట్యూషన్ కేమ్ ఇన్ టు ఫోర్స్ అని పిలుస్తాం. ఇవన్నీ ఎందుకు గుర్తుపెట్టుకోవాలంటే మనం ఎవరితోనే చెప్పేటప్పుడు యూజ్ చేయడానికి యూజ్ అవుతాయి. థ్యాంక్ యూ.